బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాక్ ను అన్ని విధాలుగా శిక్షించేందుకు భారత్ అన్ని రకాలుగా సన్నద్ధమవుతోంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలను కూడా ఆదేశించింది. మే 7న మాక్ డ్రిల్ నిర్వహించాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది కేంద్రం. ఇప్పటి వరకు కూడా అంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అన్ని రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రధాని అనేక సమావేశాలు నిర్వహించారు. 1-to-1 మీటింగ్ కూడా నిర్వహించారు కీలక వ్యక్తులతో. అలాగే ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా తన కార్యాలయంలోనే ప్రధాని భేటీలు నిర్వహించబోతున్నారు. మే 7న మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అంటూ కూడా ఇప్పటికే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో కూడా చాలాసేపు ప్రధాని మోడీ చర్చించినట్లు సమాచారం అందుతోంది. అలాగే హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ని కూడా ప్రధాని ఆయనతో కూడా చర్చించారు. అయితే ఎలా అటాక్ చేయాలి, ఎలా సన్నద్ధం అవ్వాలి అని అన్ని రకాలుగా కూడా 1-to-1 మీటింగ్ కూడా ఇప్పటికే ప్రధాని నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. శివ, చెప్పండి. పాక్ ను అన్ని రకాలుగా కూడా అంటే ఎటు వైపు నుంచి దాడి చేయాలన్నా కూడా సిద్ధంగా ఉండాలి అంటూ కూడా ఇప్పటికే భారత్ అన్ని రకాలుగా సన్నద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్? రైట్ ప్రియ, డెఫినెట్ గా అష్టదిగ్బంధనం చేసే పనిలో భారత్ నిమగ్నమైంది. దానిలో భాగంగా పాకిస్తాన్ ను శిక్షించేందుకు, అన్ని విధాలు శిక్షించేందుకు ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో భారత్ సన్నద్ధమైంది. ఇప్పటి వరకు దౌత్యపరంగా ఏ విధంగా అయితే పాకిస్తాన్ ను అంటే దౌత్యపరంగా ఏ విధంగా నష్టం చేయాలనేది కూడా ప్రధానంగా పూర్తిగా ప్రయత్నాలను కూడా కేంద్రం పూర్తి చేసింది. ఇక రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేసింది కేంద్రం. ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకైనా ప్రతి ఒక్క రాష్ట్రం సిద్ధంగా ఉండాలంటూ కూడా కేంద్రం ఆదేశించింది. మే 7వ తేదీన అంటే ఎల్లుండి ఒక మాక్ డ్రిల్ ను నిర్వహించాలని కూడా కేంద్రం ఆదేశించింది. అంటే భారత్ సంబంధించిన స్టూడెంట్స్ గాని, పౌరులు గాని ఒకవేళ విపత్తు వస్తే ఏ విధంగా ఎదుర్కోవాలి, ఒకవేళ ఇన్ కేసు ఫర్దర్ గా ఏదో వస్తే కనుక ఏ విధంగా ఎదుర్కోవాలి, దాన్ని ఏ విధంగా ఫేస్ చేయాలి, ఎలా ధైర్యంగా ఉండాలి అనే అంశాలపై కూడా ఒక మాక్ డ్రిల్ నిర్వహించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీతో అజిత్ దోవల్ సమావేశమయ్యారు. ఈవినింగ్ తన నివాసం నుంచి ప్రధాని కార్యాలయం ఏదైతే ఉందో రాష్ట్రపతి భవన్ దగ్గర నార్త్ సౌత్ బ్లాక్స్ ఉంటాయి, అక్కడ తన కార్యాలయం ఉంది. కార్యాలయానికి ప్రధాని నరేంద్ర మోడీ చేరుకున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా అక్కడే ఉండబోతున్నారు. ఫర్దర్ గా ఎల్లుండి మాక్ డ్రిల్ ఉండబోతుంది. అందరూ కూడా భావిస్తున్నారు 9వ తేదీ లోపే ఒక యుద్ధం అనేది రాబోతుందంటూ కూడా అందరూ కూడా భావిస్తున్నారు. దానికి సంబంధించి కూడా తీవ్రమైన ప్రచారం జరుగుతుంది. 9వ తేదీన ఒక రష్యా పర్యటనకు వెళ్లాల్సిన రక్షణ శాఖ మంత్రి అలాగే ప్రధాని కూడా టూర్ ను కూడా క్యాన్సిల్ చేశారనేది ప్రధానంగా సమాచారం అయితే అందుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏదైతే 7వ తారీఖున మాక్ డ్రిల్ ఉండబోతుంది, మరోవైపు 9 తర్వాత ఉంటుందా, 9 లోపు ఉంటుందా ఈ యుద్ధం అనేది కూడా ఎవరు అంచనాలు వేయలేకపోతున్నారు. ఈ 7వ తేదీన మాక్ డ్రిల్ తర్వాత యూరోపియన్ కీలక నిర్ణయాలు తీసుకుంటుందా భారత ప్రభుత్వం అనేది కూడా చూడాల్సింది. మరోవైపు ఎప్పటికప్పుడు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఎప్పటికప్పుడు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అవుతున్నారు. ఈ బోర్డర్స్ లో నెలకొన్న సిచ్యువేషన్ సంబంధించి ఎప్పటికప్పుడు ఆయనకి ఫీడ్బ్యాక్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక అజిత్ దోవల్ తో భేటీ అయిన తర్వాత కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ కూడా ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. మొత్తం అన్ని విధాల త్రివిధ దళాల నుంచి కానీ ఇటు హోంశాఖ అలాగే రక్షణ శాఖకు సంబంధించిన అంశాలను కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత, సమీక్షించిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకోవాలి. ఈ కొట్టే దెబ్బ పాకిస్తాన్ కు కోలుకోలేని విధంగా ఉండాలి. మళ్ళా ఉగ్రవాదం పేరెత్తాలంటేనే, భారత వైపు చూడాలంటేనే భయపడే విధంగా కూడా మనం తీసుకున్న నిర్ణయాలు ఉండాలి అనేది కూడా ప్రధానంగా భారత ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే త్రివిధ దళాధిపతులతోనూ ఎన్ఐఏ, డీజీ అలాగే ఇతర శాఖలకు సంబంధించిన అధికారులందరితో కూడా ఎప్పటికప్పుడు ప్రధాని భేటీ కావడం, మరోవైపు ఇటు రక్షణ శాఖ మంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి, ఇతర శాఖలకు సంబంధించిన వారితో సమావేశం కావడం, ఫీడ్బ్యాక్ ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ఇప్పటి వరకు ఎటువంటి అంశాలను ప్రధానంగా వారు పరిగణన తీసుకుని ఏ విధంగా ముందుకు వెళ్లాలనుకుంటున్నారనే ఆ అంశాలకు సంబంధించి కానీ త్రివిధ దళాలకు సంబంధించిన అధిపతులతో కూడా యుద్ధ సామాగ్రికి సంబంధించి కానీ యుద్ధానికి సన్నద్ధమయ్యారా లేదా, ఏ విధంగా ముందుకు వెళ్తాము, ఒకవేళ అటు నుంచి యాక్షన్ వస్తే మన రియాక్షన్ ఎలా ఉండాలనే దానిపై కూడా ఎప్పటికప్పుడు ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నారు. ఎప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చాము, వారు అధికారాలు ఏదైతే నిర్ణయాలు తీసుకునే అధికారం వారే ఉంటుంది, స్వేచ్ఛ ఇచ్చామంటే కూడా ప్రధాని నరేంద్ర మోడీ చెప్తూ ఉన్నారు. ఒకవైపు టార్గెట్ ఫిక్స్ చేసి సమయం కూడా వారే ఫిక్స్ చేసిన తర్వాత త్వరలోనే దీనికి సంబంధించి ప్రతీకార దాడి ఉండబోతున్నట్టు కూడా ప్రధాని నరేంద్ర మోడీ అధికారిక ప్రకటన చేశారు. ఎవరైతే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారో, ఉగ్రవాద స్థావరాలు కానీ ఉగ్రవాదానికి ఆశ్రయం ఇచ్చిన ప్రాంతాన్ని కూడా ఊడ్చి పారేస్తామంటూ కూడా ప్రధాని తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రీసెంట్ గా ఈ రోజు ఈవినింగ్ కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఫోన్ చేసి యుద్ధానికి సంబంధించి అన్ని సహాయ సహకారాలు అందిస్తామంటూ కూడా ఆయన కూడా ప్రధాని నరేంద్ర మోడీకి ఒక హామీ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో ఒకవైపు భారత్ ని తట్టుకోవడం కష్టంగా ఉంది. మళ్ళీ ఇప్పుడు రష్యా కూడా ఎంటర్ అయిన నేపథ్యంలో ఏం చేయాలో తెలియక ఉక్కిరి బిక్కిరి అయితే ప్రజెంట్ పాకిస్తాన్ పరిస్థితి ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఇటు టర్కీ నుంచి చైనా నుంచి మద్దతు కూడగట్టుతుంది. కానీ ఏదైనా మట్టికి భారత్ ను ఎదుర్కోవడం అనేది పాకిస్తాన్ కు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుందని కూడా నిపుణులు చెప్తున్నారు. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక పాకిస్తాన్ ని నట్టేట ముంచేందుకు భారత్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే అష్టదిగ్బంధనం అని చెప్పాలి, అంటే ఎటువైపు నుంచి దాడి చేసినా సరే సిద్ధంగా ఉండాలి అంటూ అన్ని దేశాలను కూడా ఇప్పటికే కేంద్రం ఆదేశిస్తోంది. మే 7న మాక్ డ్రిల్ నిర్వహించబోతోంది. మే 9న కూడా ఎలాంటి వ్యూహ రచన చేయబోతున్నారు అంటూ ఇప్పటికే ప్రధాని మోడీ తన కార్యాలయంలో 1-to-1 మీటింగ్ నిర్వహించారు. అలాగే వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ కూడా ఇచ్చారు. సో ఎలాంటి ప్రణాళికతో ముందుకు రాబోతున్నారు అంటూ కూడా ఇప్పటికే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో కూడా చాలాసేపు ఆయన చర్చలు జరిపారు. మరోవైపు హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ తో కూడా ప్రధాని చర్చలు జరిపారు. అయితే ఉన్నతాధికారులతో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు ప్రధాని మోడీ. సో మే 7న మాక్ డ్రిల్ ఉండబోతోంది అంటూ కూడా అన్ని దేశాలను కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. సో పాక్ ని ముప్పేట దాడి చేసేందుకు, అంటే అష్ట దిగ్బంధనం చేసేందుకు భారత్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అన్ని వైపుల నుంచి కూడా ఎటువైపు నుంచి దాడి చేసినా ఎటువైపు నుంచి కూడా పాక్ కోలుకోలేని విధంగా ఈసారి దెబ్బతీయాలి, ఉగ్రవాదం అనే పేరే పాక్ నోటి నుంచి రావద్దు అంటూ కూడా భారత్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి అటు త్రివిధ దళాలను సిద్ధం చేసుకుంటుంది. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ అన్ని రకాలుగా కూడా త్రివిధ దళాలతో అధిపతులతో కీలక సమావేశాలు నిర్వహించింది. ఇప్పటి వరకు ఉన్న మిషన్స్ కూడా అన్ని సక్సెస్ఫుల్ గా రన్ చేసింది భారత్. దీనికి సంబంధించి పాకిస్తాన్ పై ఏ రోజు యుద్ధం ప్రకటించబోతోంది అని చర్చలు అయితే చాలా కీలకంగా మారాయి. పెహల్గాం దాడి తర్వాత భారత్ దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. కేవలం భారత టూరిస్టులపైనే ఈ దాడి జరగలేదు, మొత్తం భారతీయుల మీద ఈ దాడి జరిగినట్లుగా భావిస్తూ పాకిస్తాన్ పైన అటాక్ చేసేందుకు ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఉగ్రవాద స్థావరాలపైన కూడా ఇప్పటికే నేలమట్టం చేసే దిశగా కూడా చర్యలు తీసుకుంటోంది. అసలు ఉగ్రవాదులు ఎవరు అక్కడికి చేరుకున్నారు, ఎలాంటి ప్రణాళిక వాళ్ళు రచించారు, దీనికి స్థానికులు ఎవరు తోడ్పడ్డారు, అలాగే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే దుకాణదారులు ఉంటారో వాళ్ళ నుంచి ఎలాంటి రెక్కి నిర్వహించారు, వాళ్ళతో ఎలాంటి సలహాలు, వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సహాయం కోరుకున్నారు అన్న విధాలుగా కూడా ఈ ఒక రకంగా దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఈ పెహల్గాం దాడి తర్వాత ఈ ఇష్యూని భారత్ చాలా తీవ్రంగా తీసుకుంది, తీవ్రంగా పరిగణిస్తూ పాక్ ని ఓవైపు నీటి పంపకాల విషయంలో కూడా సింధు జలాల ఒప్పందాన్ని విరమించింది. మరోవైపు 2 డ్యాంలు కూడా ఇప్పటికే మూసివేసింది. సో పాక్ ఆర్థిక పరిస్థితులు చాలా క్లిష్టతరంగా ఉన్నాయి. మరోవైపు ఆర్మీ కూడా చాలా క్షీణించిపోయిందనే చెప్పాలి. మరి ఈ నేపథ్యంలో పాక్ దిగి వస్తుందా, కాళ్ళబేరానికి వస్తుందా, లేదంటే భారత్తో తలపడబోతోందా? ఒకవేళ తలపడాలంటే కూడా పాక్కి సరైన రీతిలో అటు ఆర్మీ బలం లేదు, ఆర్థిక బలము లేదు. అలాగే చైనా, టర్కీ ఈ 2 దేశాలు మాత్రమే పాక్ ప్రస్తుతం మద్దతు ప్రకటిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. మరి పాకిస్తాన్ ఏ విధంగా దీన్ని ఎదుర్కోబోతుందా అనేది రాబోయే రోజుల్లోనే చూడాల్సింది.